ఈరోజు పప్పును కందిపప్పు వాక్కాయ వండి చూపిస్తానండి. దానికి కావాల్సినవి వాక్కాయలు, కందిపప్పు, పచ్చిమిర్చి ఇవ్వండి. చూసారా, ఇగో వీటిలో ఈ గింజలో తీసేయాలన్నమాట. ఈ వగర ఉంటాయి బాగా, పప్పు అంతా చెడిపోద్ది. ఇది చూసారుగా, ఇగో ఈ విధంగా తీసేయాలి. ఆల్రెడీ కోసి పెట్టాను నేను. ఇగోండి, ఇలా నీట్గా చేసుకోవాలి. ఇగోండి, ఈ పప్పు అంతా ఇలా తీసేయాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా తీసేయాలి. వేస్తానండి, మీకు అన్నీ చేపిస్తాను నేను. చక్కగా ఎలా వండాలి ఏంటి అని మీరు కూడా ఆ రకంగా వండుకుందరు కానీ. ఓకే, ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా. పప్పు కొంచెం ఇదిగో ఉడికినట్టు ఈ రకంగా. మళ్ళీ పులుపు కదా, గమ్మని ఉడకదు, అందుకే కొంచెం ఉడికాక బాగానే ఉడకాలి. ఇదిగోండి ఈ రకంగా చక్కగా చేశాను. చూశారు కదా, ఇదిగో క్లీన్ చేసేసాను. ఇవన్నీ గింజలు తీసేయాలి, క్లీన్ చేసేయాలన్నమాట. లేకపోతే పప్పు అంతా వగరు పుట్టగా ఉంటుంది, బాగోదు, వగరు వచ్చేస్తుంది. చూసారుగా, ఈ విధంగా చక్కగా కోసుకున్నాను. ఇగోండి ఇందులో వేసేస్తున్నాను. బాగుంటుందండి పులుపు చిచ్చు. పప్పు మామిడికాయలాగో ఇవి కూడా పులుపు చిచ్చు చక్క పుల్లగా ఉంటుంది. చూసారు కదా, ఇగో అవి వేసాను. పచ్చిమిర్చి వేసాను, పసుపు వేస్తున్నాను, కారం వేస్తున్నాను. చూసారుగా, పప్పు వాక్కాయ ఆ విధంగా చక్కగా వేసుకోవాలి. చక్కగా మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, చూసారా, ఇగో చక్కగా ఇలా మెత్తగా ఉడిపోయినాయి. ఇగోండి, చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చక్కగా ఇది పప్పు గుత్తుతో చక్కగా మెదిపేసుకుంటే ఇగోండి మెత్తగా ఉడికిపోయినాయి. చూసారుగా, ఇగోండి వాక్కాయ చక్కగా ఇంత మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇగోండి ఇది వేసేస్తున్నాం. చూసారా, ఇగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు మనం పప్పు గుర్తుంది కదా, దీంతో చక్కగా ఇలా కొట్టేసుకుంటే పులుపు స్విచ్గా ఉంటుందండి. ఆ ముక్క సారం అంతా దిగిపోద్ది కదా, పులుపు స్విచ్గా ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా చక్కగా మెదిపేసుకోవాలి. మీకు తాలింపు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు. బాగుంటుందండి అసలు. వాక్కాయ పప్పు అంటే పెట్టింది పేరబ్బో, చాలా బాగుంటుంది. పులుపు అండి, బాగా పులుపు, చాలా బాగుంటుంది. మీరు అలా ట్రై చేసుకోండి మీరు కూడా. వేగుతున్నాయి కదండి, ఇవి కూడా వేసేస్తాను. మెంతులు కూడా వేయాలండి, ఎందుకంటే ఈ పులుపు ఆల్రెడీ పులుపు తెచ్చు కదా. చక్కగా వేగిపోతున్నాయి. చూసారు కదా, అసలు వాక్కాయ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి, తెలుసండి, చాలా మంచిది. ఇది ఆయుర్వేదానికి సంబంధించింది వాక్కాయ. వాక్కాయ ఏంటి, వాక్కాయ బెరడేంటి, వాక్కాయ ఆకు ఏంటి, ఆ చెట్టుకి సంబంధించిందంతా మనకి ఉపయోగకరమే వాక్కాయ చెట్టు. చూసారు కదండి, చక్కగా వేగిపోయింది. మనం ఉప్పు వేసాం కదా పప్పులో, ఆల్రెడీ చక్కగా మెదిపేసాను పప్పు గుత్తుతో. చూసారా, రెడీ అయిపోయింది పప్పును వాక్కాయ. చూసారుగా, ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. చూసారు కదండి, పప్పు వాక్కాయ రెడీ అయిపోయింది. ఇగోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, వాక్కాయ పప్పు ఆ రకంగా వండాను. మీరు కూడా అదే ప్రకారంగా వండుకోండి.
వాక్కాయ అండి మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. పులుపు అండి, చాలా పులుపు. పచ్చడి చేసుకోవచ్చు. వాక్కాయతో బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాక్కాయ. ఏమో అదే ప్రకారంగా మీరు కూడా వండుకోండి. నేను అన్ని వివరించి నేను చూపించాను కదా, అదే ప్రకారంగా వండుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.